టీబీజీ కేసులో కవితకు చెక్. దీంట్లో కవితను తప్పించారండి. అంతకుముందు ఆమె ఈ సంఘంలో ఇన్ఛార్జిగా ఇప్పుడు కొప్పులను నియమించారు కేటీఆర్. ఇకపై సంఘ కార్యకలాపాలని పార్టీ అనుబంధంగా జరగని ఆదేశాలు. 10 ఏళ్లుగా గౌరవ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న కవిత. సో 10 ఇయర్స్గా ఈ టీబీజీ కేసులో గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవితను కేటీఆర్ పక్కన పెట్టారు. సో మెల్లమెల్లగా అతి తొందరలోనే పార్టీ కూడా పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కవితను. టీబీజీ కేసులో కవితకు చెక్. సంఘం ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పులను నియమించిన కేటీఆర్. ఇది కవితకు ఒక ఇంత షాక్గానే చెప్పచ్చు. ఎందుకంటే కవిత ఏం చేసినా సరే అది పార్టీకి ఒక డ్యామేజ్గా మారుతుందని బీఆర్ఎస్ భావిస్తుంది. మొన్న మల్లన జరిగిన విషయంలో కవితకి సానుభూతి రాకపోగా కంచం పొత్తు మంచం పొత్తు అనే మాటల వల్ల కవిత ఫీల్ అయిపోయి వాళ్ళ మనుషులు వెళ్ళి మల్లన్న ఆఫీస్పై దాడి చేసి రచ్చరచ్చ చేసిన తర్వాత కాల్పులు ఈ కథంతా అయిపోయిన తర్వాత కవిత ప్లాన్ ఏంటి, ఆమెకు ఏదో సానుభూతి వచ్చేస్తుంది అనుకుంది. కానీ బెడిసి కొట్టి మల్లన్నకే సానుభూతి రావడం మొదలుపెట్టింది. ఎక్కువ సానుభూతి మల్లన్నకే వచ్చింది. ఇదంతా కూడా పార్టీకి మైనస్ అవుతుంది. చాలా రోజుల నుంచి కేటీఆర్ చెప్తానే ఉన్నాడు, కవిత మాట్లాడే ప్రతి మాట వల్ల, ప్రతి అంశం వల్ల, ప్రతి విషయం వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుంది, కవితను దూరం పెట్టాలని చెప్పి చాలా రోజులు చెప్తున్నప్పటికీ కూడా కేసీఆర్ కవితను సస్పెండ్ చేయడానికి అంత సుముఖంగా లేరు ఇన్ని రోజుల పాటు. ఎందుకంటే సొంత కూతుర్నే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే జనాల్లోకి వేరేగా వెళ్తుంది, ఆ చెడ్డ పేరు వద్దు అని కేసీఆర్ ఇంతవరకు ఆగుతూ వచ్చారు. కానీ కవిత రోజు రోజుకి ఆమె చేసే పనులు ముదిరిపోవటం వల్ల, ఆమె పార్టీకి పెద్ద తలనొప్పిగా మారటం వల్ల కవితను వన్ బై వన్ మెల్లమెల్లగా ఒక్కొక్క దానికి దూరం పెడుతున్నారు. అందులో ప్రధానంగా ఫస్ట్ది ఈ టీబీజీకేఎస్తో కవితని పక్క తెప్పించడం. అసలు సింగరేణిలో చాలా కీలక పాత్ర పోషించి సింగరేణిలో బీఆర్ఎస్ పార్టీని బలంగా నిలబెట్టింది కవిత. ఇప్పుడు ఆమెని దాని నుంచి దూరం చేశారు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ పార్టీ నుంచి దూరం చేస్తారు. రాసి పెట్టుకోండి, అతి తొందరలో కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఆమె ఇంతవరకు అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసాను, కొత్త పార్టీ పెడతానని చెప్పలేదు. ఇప్పుడు ఆమె వీళ్ళు సస్పెండ్ చేయబోతున్నారు తొందరలో. అంతేకాదు మరికొన్ని రోజుల్లో ఆమె ఒక ఫారెన్ ట్రిప్ అయిపోతున్నారు. ఒక 10-15 రోజులు ఇండియాలో ఉండరు. ఆ లోపుగా ఆమె ఏం చేస్తారు, ఈ ఏదైతే ఈ టీబీజీకేఎస్కి ఒక జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు నిర్వహించేసి ఆమె వెళ్ళిపోతారు. వెళ్ళొచ్చిన తర్వాత ఈలోపు పార్టీని సస్పెండ్ చేస్తారు. ఆ సస్పెండ్ అయిన తర్వాత కవిత కొత్త పార్టీయా వేరే పార్టీలోకి వెళ్ళి నిర్ణయం తీసుకుంటారు చూడాలి. ప్రస్తుతానికైతే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను కేటీఆర్ నియమించారు. బుధవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో జరిగిన టీబీజీకేఎస్ సమావేశం నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆ సంఘం బీఆర్ఎస్కు అనుబంధంగానే పనిచేయాలని కేటీఆర్ ఆదేశించారు. సంఘం ఏ కార్యక్రమం చేసినా పార్టీకి అనుబంధంగా చేయాలని స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే టీబీజీకేఎస్కు గౌరవ అధ్యక్షులుగా ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తప్పిస్తున్నట్టు తెలుస్తుంది. సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ ఆదేశించినట్లు టీబీజీకేఎస్ వర్గాలు చెబుతున్నాయి. పాపం 10 ఏళ్ళ నుంచి తెలంగాణ ఏర్పాటుతో 2014 నుంచి టీబీజీకేఎస్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా కవిత వ్యవహరిస్తున్నారు. 10 ఏళ్ల కాలంలో పార్టీకి యూనియన్కు మధ్య కవిత అనుసంధానకర్తగా ఉంటూ దిశానిర్దేశం చేశారు. ఆ 10 ఏళ్ల గ్యాప్లో కొన్ని లక్షల ఉద్యోగాలు అమ్ముకున్నారంట సింగరేణిలో. కవిత మీద ఆరోపణలు ఇవి తెలుసా? అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత టీబీజీకేఎస్ కీలక నేతలు రాజీనామా చేయడంతో 2023 డిసెంబర్లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆ సంఘం పోటీ చేయలేదు. దీంతో కవిత యూనియన్ కార్యకలాపాలు కాస్త దూరం అయ్యారు. ఈలోగా బీఆర్ఎస్ జరిగిన పరిణామాల నేపథ్యంలో కవితను తన సొంత సైన్యాన్ని పెంచుకోవడంలో భాగంగా తెలంగాణ జాగృతికి అనుబంధంగా సింగరేణి జాగృతి పేరుతో కమిటీలను వేసి సింగరేణిలో కార్యకలాపాలు పిలిపించారు. ఇవి బాగా డిస్టర్బ్ చేశాయి కేటీఆర్ని కావచ్చు, కేసీఆర్ని కావచ్చు. అప్పుడెప్పుడో సస్పెండ్ చేస్తారనుకున్నారు, ఇప్పుడు తొలగించారు మొత్తానికి. దీంతో పాటు ఈ టీబీజీకేఎస్తో పాటు మెల్లమెల్లగా అతి తొందరలో కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయబోతున్నాడు కేసీఆర్. అలాంటి డెసిషన్ తీసేసుకున్నాడంటే పెద్ద తొందరలో రాబోతుంది అది.